పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 35, 36 వచనాలు చదువుదాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. యేసుక్రీస్తు వారి లోకానికి రెండవసారి రాబోతున్న రెండవ రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం, సిద్ధపాటు కలిగి ఉన్నాం. దేవుడు ఈ లోకానికి ఉగ్రతను తీసుకురాబోతూ ఉన్నాడు. ఆ ఉగ్రత దినాన సర్పసంతానమైన వారు, సద్దుకైలు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ వారు సర్పసంతానంగా ఉన్నారని చెప్పి ఈ బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఆ సర్పసంతానంలో ఉన్నవారు దేవుడిని నమ్ముతారు కొంతమంది, దేవుడు నమ్మని వారు కొంతమంది, లోకమును నమ్మని వారు కొంతమంది, లోకాశలో జీవించేవారు కొంతమంది అని దేవుడు తెలియజేసిన మాదిరి దీవెనలకు పాత్రుడిగా చేయు కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఆ మేలు కలిగే రోజు దేవుని రెండవ రాకడ మేలు కొరకే. దేవునిలో ఉన్నవారిని పరలోకానికి పంపడానికి, దేవునిలో లేని వారిని నరకానికి త్రొక్కేయడానికి, త్రోసివేయడానికి దేవుడు వస్తున్నాడు. మొదటగా వచ్చాడు ఆయన, మొదటి రాకడలో రక్షకుడిగా వచ్చాడు. రెండవ రాకడలో శిక్షకుడిగా వస్తూ ఉన్నాడు. మొదటి రాకడ రక్షకుడు అయినా రెండవ రాకడలో శిక్షించే శిక్షకుడిగా వస్తూ ఉన్నాడు. ప్రభువు రాకమునిపే సంఘం ఎత్తబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వచ్చి బురాధ్వని ఆకాశంలో ధ్వని ఇస్తున్నప్పుడు, ఆయన బోరాధ్వని వలె ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన స్వరం బోరాధ్వని వలె ఉంది. ఆయనే మధ్యాకాశానికి వచ్చి ఆయన బోర ఊదుతూ ఉన్నప్పుడు ఈ యొక్క చివరి గడియ వచ్చింది. ఈ సంఘము 7 ఏండ్ల శ్రమకాలం రాకమునిపై సంఘం ఎత్తబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి సంఘం ముందరే ఎత్తబడుతుంది. విడవబడిన వారికి శ్రమ, విడవబడిన వారికి శ్రమ. 10 మంది కన్యకల్లో 10 మంది ఎలను ఆశపడిన వారు ఉంటారు. ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న వారందరిలో మంచివారితో పాటు చెడ్డవారు కూడా పరలోకమే వెళ్ళాలని, మంచే కావాలని, దేవుని రాజ్యంలో దేవుని పేరట మనం కూడా వెళ్ళాలని కోరుకుంటారు. కానీ ఈ లోకంలో ఉన్న వాటిని ద్వారా వారు బంధకములు బంధింపబడి వారు వెళ్ళాలని ఆశపడినా కానీ వారి పాపముల చేత, బంధకముల చేత వారు బందీలైపోయి పరలోక రాజ్యానికి చేరడానికి హక్కు గల వారుగా వారు ఉండకుండా వారు వెనకాడుగు వేస్తూ 10 మంది ఓపులో పరిగెట్టకుండా ఓడిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు గతింపువు. ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మనం నమ్ముతున్న ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆయనే కృపాసత్య సంపూర్ణుడికి ఈ లోకానికి వచ్చాడు. వాక్యము కృపాసత్య సంపూర్ణుడికి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తే వాక్యము, వాక్యమే మన మధ్యన ఉంది. మన మధ్యన ఎవరైతే 2-3 చేరుకూడి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను. నా ప్రభువు మనతో ఉన్నారు, మన మధ్యన ఉన్నారు. ఆ ప్రభు అయిన క్రీస్తు చెప్తున్న మాట అంటే యేసు, వాక్యమై ఉన్న యేసుని మనము పట్టుకుంటే, ఆ యేసయ్యను మనం హృదయంలో పెట్టుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశం ఒక రోజు గత ఉంది, ముగింపు ఉంది, భూమికి ఒక రోజు ముగింపు ఉంది. కానీ యేసయ్యను పెట్టుకుని అనగా వాక్యమును ఆయన యేసయ్యను మన హృదయంలో పెట్టుకుంటే వారికి ముగింపే లేదు. వారు ఈ ఒక కాలంలో భూమి మీద బ్రతికారు, మరొక కాలంలో అనగా ప్రభు వచ్చు రాకడలో వారిని దేవుడు తనతో పాటు కూడా తీసుకెళ్ళిపోయి పరలోకంలో వారిని నివాసుల స్థలముగా ఏర్పాటు చేసిన పరలోక రాజ్యంలోనికి వారిని చేర్చడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆకాశము భూమి గతిస్తుంది కానీ దేవుని మాటలు గతించవు. కాబట్టి గతించిపోయే వాటిని మనము పట్టుకోకుండా గతించని దానిని అనగా గతించని జీవము కలిగిన దేవుని వాక్యాన్ని పట్టుకుని మనం బ్రతకాలి. జీవింప చేయాలి, జీవం కలిగి ఉండాలి, వెలుగుతూ ఉండాలి, వెలిగించాలి, మండుతూ ఉండాలి, మండించే వారిలా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ జనములు, భూరాజులేమి, అధిపతులేమి, పెద్దవారేంటి, ధనుకులేంటి, ధనవంతులేంటి, స్వతంత్రులేంటి, వీళ్ళందరూ కూడా ఆ యొక్క పర్వతాల దగ్గరికి, కొండల దగ్గరికి, బండల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కప్పేసేయండి, మమ్మల్ని మరుగు చేయండి అని వాటితో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు వాటితో అలా మాట్లాడుతున్నారు? వారికి ఏమన్నా అప్పుడు దాకా వారి జీవితకాలంలో బండలతో ఎప్పుడు మాట్లాడుకోలేదు, కొండలతో ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ సమయానికి దేవుడు ఉగ్ర దినం వచ్చిన రోజునే, దేవుడు రెండో రాకడలో వచ్చిన రోజునే, ఆ యొక్క శ్రమకాలం వచ్చిన రోజునే, ఆ సమయంలో ఆ విధంగా ఉన్న రోజునే వారికి ఎందుకు వాటితో మాట్లాడాలనిపించిందంటే అవి ఉన్న చోటుని లేవంట. ఎందుకంటే అవి కదులుతూ ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే అక్కడ రాసిన మాట చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము చదువుదాం. అక్కడ రాసిన మాట మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలిపాయను, చంద్రబింబం అంతయు రక్తమాయను, పెద్ద గాలి చేత ఊగులాడినట్లు ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను.
మరి ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలెను తొలగిపోయాను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. ప్రతి కొండయు ద్వీపము వాటి స్థానము తప్పుతూ ఉన్నాయి. ఈ కొండలో దీపాలు పక్క తప్పిపోతుంటే ఉన్న చోటు నుంచి ఇంకో చోటు జరుగుతూ ఉంటుంటే వారు అనుకుంటున్నారు పడిపోయేలాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా దేవుని రాజ్యం ఉగ్రత వచ్చేసింది. ఆనాడు ఒక సమయాన పలానా సేవకులు కానీ, ప్రవక్తలు కానీ, యాజకులు కానీ, దీర్ఘదర్శులు కానీ పూర్వకాలం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మాతో చెప్పారే, ఇదిగో దేవుని రాకడ వస్తూ ఉంది, ఆ సమయంలో ఈ విధంగా జరుగుతుందని చెప్పారే, మేము ఆ టైంలో వినలేదే. ఇప్పుడు బాధపడిపోయి మరి ఎలాగైనా వారు బ్రతకాలని కోరి, వారు బ్రతక గోరి ఏం చెప్తున్నారంటే, కదిలిపోతున్న కొండల వైపు బండల వైపు చూసి మా మీద పడిపోండి, మమ్మల్ని దేవుడికి కనబడకుండా మాకు అడ్డుగా నిలబడండి, మమ్మల్ని మరుగు చేయండి, మేము కనపడకూడదు, లేకపోతే ఆయన ఉగ్రత మా మీదకు వచ్చేస్తుందని చెప్పి వారు బాధపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యంలో మనం చూసాం కదా, దేవుని యొక్క ఉగ్రత దినము ఎలా ఉన్నదంటే అక్కడ చూసిన మాటలో మనం చదువుతున్నాం, పెద్ద భూకంపము వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి భూకంపాలు రావట్లేదు అంటే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు భూకంపాలు వస్తూ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు వచ్చిన భూకంపాలు ఒక ఎత్తు అయితే చివరిగా వచ్చే చివరి భూకంపం అది పెద్ద భూకంపం. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాట, పరిశుద్ధ గ్రంథంలో అక్కడ చదివిన మాట ఏంటంటే, అటువంటి భూకంపము ఎన్నడూనూ ఎప్పుడునూ జరగలేదు, అటువంటి భూకంపం కలుగుతుందంట. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న భూకంపం ఏంటంటే, పలానా ప్రాంతంలో భూకంపం వచ్చిందండి, ఇల్లులు కూలిపోని, పర్వతాలు పక్కన అన్ని కూలిపోని, చెట్లు కూలిపోని, ఇల్లులు కూలిపోని, ఇంత నష్టం వచ్చిందని చెప్తున్నారు. కానీ ఆ పెద్ద భూకంపానికి ఏమవుతుందంటే, ఒక ప్రాంతము, ఒక పట్టణము, ఒక దేశము కాదు, భూమి అంతా కూడా, భూమి ఏ మూల నుంచి ఏ మూల వరకు ఉందో, ఈ యొక్క భూమి అంతా ఎంతవరకు అయితే అది నిక్షిప్తమై ఉందో, ఈ భూమి అంతా కూడా వచ్చే కంపమే భూకంపం, పెద్ద భూకంపము. ఇంకా ఈ భూమి మీద ఏది కంపించని స్థలం అంటూ లేదు. అటువంటి కంపానికి ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాప మీద ఏమన్నా బంతులు కానీ ఏమైనా వేసేటప్పుడు ఒక మూల నుంచి పైకి లేపగానే అవన్నీ ఒక పక్క జరిగిపోతూ ఉంటాయి. అలా ప్రియమైన దేవుని బిడ్డలు, ఎప్పుడైతే భూకంపం వచ్చిందో ఆ భూకంపానికి ఇక్కడున్న స్థలంలో ఇక్కడున్న కొండ ఇంకో చోటు జరిగిపోవటం, అలా జరిగిపోవటం, అటు ఇటు ఇవన్నీ కూడా విడిపోతే భూమి బదలాసిపోయి ఇంకా అటు ఇటు జరిగిపోతూ ఉన్నాయి, వాటి స్థానాలు తప్పిపోతున్నాయి. దీపములు అంటే లంకలో, పట్టణాలు, ప్రాంతాల్లో ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడున్న ప్రాంతం ఇంకోటి వెళ్ళిపోతుంది, ఇక్కడ మీ ఏరియాలో లేని కొండలు మీ ప్రాంతానికి వచ్చేస్తారు, మీ ఇంటికాడ ఉన్న ఇల్లులు కూలిపోయి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. ఆ సమయమున వారు ఆ కదిలిపోతున్న బండల వైపు, కొండల వైపు చూసి, అయ్య బాబోయ్ మమ్మల్ని కప్పండి, మమ్మల్ని బ్రతికించండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలరా. అయితే అక్కడ మనం చూస్తున్నాం, దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పటి నుంచో ప్రతి చోట నువ్వు వింటూ ఉన్నావేమో, నీ ఏరియాలో మీటింగ్స్ పెడుతున్నప్పుడు నువ్వు వెళ్ళలేదేమో, ప్రతి చర్చిలో చెప్పే మాట అదే, మారండి, మారు మనసు పొందండి, ఒక రోజు వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఒక రోజు వస్తుంది, సిద్ధపాటు కలిగి ఉండని చెప్పి ప్రతి సేవకుడు చెప్పే మాటే, ప్రతి క్రైస్తవుడు వినే మాటే. ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్నవారు, నమ్ముకోని వారు కూడా దేవుడు రెండవ రాకలో వస్తాడు, యేసయ్య క్రీస్తు వారు వస్తారు. ఆ రోజు ఇదిగో తప్పు చేసిన వారు శిక్షకు అర్హులన్న మాట అందరికీ తెలుసు. కానీ వారు ఒక చెవితో విని ఇంకో చెవితో విడిచిపెట్టాడు, విననొల్లని జనుల వైపు దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నారు. రండి, అది మీరు తట్టుకోలేరు నా బిడ్డలారా, ఆ సమయమున వచ్చే ఉగ్రతను మీరు తాళలేరు నాయన, రండి నా దగ్గరికి రండి అని దినమెల్లా చాపుతూ రండి రండి అని ప్రేమగా పిలుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను అర్థం చేసుకోక ఆయనకి ఏం కావాలంటే జనాంగం కావాలి, మన కులం నుంచి మార్చేసుకుంటున్నారు, మన వాళ్ళ నుంచి వేరు చేసేస్తున్నారు, బొట్టు లేని జనమది, అలాంటి గుంపులకు మనం వెళ్ళొద్దు, అటువంటి ప్రాంతం మనం వెళ్ళొద్దు, మన కులము మనము ప్రాంతం మనం కాపాడుకుందాం అని సాతానుడు వారిలోకి రేగి రాకుండా అడ్డుగిస్తూ ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డలారా. ఆ విధంగా జరుగుతూ ఉంది ప్రేమ దేవుని బిడ్డలారా. ఒక భక్తుడు పాట రాసుకుంటూ వస్తున్నప్పుడంట దేవునిలోకి రాలేకపోయాడంట. వయసు అయిపోయిన తర్వాత దేవునిలోకి రావాలని వచ్చాడంట. ఆ సమయంలో బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు నడవలేక ఆ ఇంటికాడి నుంచి ఆ చెరువు దాకా నడవలేక మధ్యలో పడిపోయాడంట. అప్పుడు అనుకుంటున్నారంట, నాకు బలం ఉండగా నేను దేవునిలోకి రాలేకపోయాను, నాకు బలము శక్తి ఉన్నప్పుడు నడవగలిగినప్పుడు నేను దేవునిలోకి రాలేకపోయాను, వయసుడుకుపోయి నడవలేని పరిస్థితిలో నేను ఈ టైంలో బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను, నాకు శక్తి లేకుండా పోయింది దేవుడా అని బాధపడుతూ ఉన్నాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతే మళ్ళీ అనుకుంటున్నాడు, నాకు కనుచూపు ఉన్నంతసేపు నీ వాక్యం చదవలేకపోయాను, దృష్టి అంతా పోయినప్పుడు ఇప్పుడు నీ వాక్యం చదవాలని ఆశగా ఉందయ్యా, నా ఇంట్లో వాళ్ళు నా బంధువులు నన్ను మాట్లాడట్లేదు నాతోటి, నేను ఒంటరిగా ఉన్నాను, నీ మాటలు చదువుకోవాలని ఉందయ్యా, నాకు చెప్పేవారు లేరు తండ్రి, అయ్యా నేను
కళ్ళు చూపు ఉన్నంత కాలం నీ వాక్యం అనేది చదవలేకపోయాను ప్రభువా, ఇప్పుడు చదవాలని నాకు దృష్టి లేదు ప్రభువా అని చెప్పి బాధపడుతున్నాడంట. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ధనమంతా ఉన్నప్పుడు నువ్వెవరో నాకు తెలియలేదు, నేనే గొప్ప అనుకున్నాను, ధనమంతా పోయిన తర్వాత నాకు ఎంత ఉందో అంతా నీకు ఇచ్చేయాలనుకుంటున్నాను ప్రభువా అనుకుంటూ కూడా పాడుకుంటూ స్తుతిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా. అంతేకాదు ప్రియమైన దేవుని, నా కాళ్ళు చేతులు పనిచేసినంతసేపు నేను ఏదో నా గాలి ప్రయాసపడినట్లు పనిచేస్తాను, కానీ నీ మందిరంలో ఒక్క పరిచర్య కూడా, నీ సేవకుని దగ్గర ఒక్క పరిచర్య కూడా నేను చేయలేదు ప్రభువా. నా చేతులు నా కాళ్ళు ఉన్న నీకు నా జీవితకాలంలో ఒక్కటంటే ఒక్క పరిచర్య కూడా నేను పరిచర్యలో సేవలో నేను పాలు పంచుకోలేకపోయాను ప్రభువా. నేను ఇప్పుడు మంచం మీద ఉన్నాను ప్రభువా, ఇటువంటి స్థితిలో ఉన్నాను తండ్రి. అయినను ప్రభువా, నేను ఏమి చేస్తే చేయకపోయినా నువ్వు ఈ సమయంలో నన్ను కరుణించావు తండ్రి. దావీదు కుమారుడు నన్ను రక్షించావు ప్రభువా, నీ రాజ్యంలోకి చేర్చుకో తండ్రి అని చెప్పి పాట పాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అవును తండ్రి, అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, బలం ఉన్నంతసేపు దేవునిలోకి రారు కొంతమంది. ఏ జీవితం చూసేసామని అప్పుడు బాప్టిజం చేసుకుంటామంటే ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇంకొంతకాలం ఏదైనా కష్టం రాగానే నేను దేవునిలోకి వచ్చేస్తానండి అయ్యగారు, ఏదైనా బాధ రాగానే అయ్యో నేను దేవునిలోకి వచ్చేస్తానండి అయ్యగారు అంట. బాధ పోయి సంతోషం రాగానే డేలే చేస్తారు. ఇంకా కాలం గడుచుకుంటూ వెళ్ళిపోద్దమ్మా, ఏంటమ్మా ఒక మాట ఇచ్చా కదమ్మా అంటే అదే మా ఇంకో వద్దన్నారండి, మా బంధువులు అప్పుడే వద్దన్నారండి, ఏం వయసు అయిపోయింది నీకు అప్పుడే అది దేవుళ్ళకి వస్తే బొట్టు తీసేయాలంట, లేకపోతే ఇలాగొత్తి ఇంకా తెల్లబట్టలు వేసుకోవాలంట, లేకపోతే ఇంకా ఎంతసేపు ఈ విధంగా ఉండాలంటే అలాగ ఉండాలంటే కదండి, మరి అలాగైతే అలాగండి బాబు చెప్పి వెనకడుగు వేసేవారు ఉన్నారు. ప్రియమైన దేవుడు, ఇవన్నీ సాకులు, ఇవన్నీ కూడా సాకులు. ప్రియమైన దేవుడు, మనసుంటే మార్గం ఉంటుంది అన్న మాట సామెతగా ఉంది. ప్రియమైన మనసుంటే మార్గం ఉంటుంది మామూలుగా లోకంలో చెప్పుకుంటారు, కానీ వాక్యం ప్రకారం ఉంటే మనసు దేవుడు పెట్టిన దీపము, నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపము, నీ యొక్క హృదయము దేవుని పెట్టిన ఆశీర్వాదకరమైనది. ప్రేమ దేవుడు, నీ హృదయం అన్నింటికంటే మోసమైన ఘోరమైన వ్యాధి కలిది. ఆ వ్యాధిని తీసేసుకోవాలి. మొదట నీ హృదయంలో ఉన్న వ్యాధిని తీసేసుకోవాలి, ఇటువంటి మాటలు తీసేసుకోవాలి, లోకంలో ఉన్న ఆచారాలను తీసేసుకోవాలి, లోకంలో ఉన్న నానుడు తీసేసుకోవాలి, లోకంలో ఉన్న భయాలు తీసేసుకోవాలి, లోకంలో ఉన్న విషయాలను పక్కన పెట్టాలి, ప్రభు వైపు తిరగాలి, ప్రభు వైపు మనం చూడాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అంతేకాదు అక్కడ రాస్తున్న మాట, ఆ సూర్యుడు కంబలి వలె నలిపోతుందంట. సూర్యుడు కంబలి వలె, సూర్యుడు అనే మాట ఎప్పుడు వస్తుందంటే పగలే చీకటి అయిపోతుందంట, కంబలి వలె నలిపైపోద్ది. అంటే సూర్యుడిని చీకటి కమ్మేస్తుంది, పట్టపగలే చీకటి అయిపోతుంది, కటికి చీకటి. ఆ చీకటినంట పండ్లు కొరుకుతామంట మనం, అంతటి నాలుగు కరుచుకుంటామంట, అంతటి కటిక చీకటి. మరి అప్పటిదాకా మరి ఈ రోజు దాకా మనం ఏం చేస్తాము, కరెంటు చక్కగా పెట్టించుకున్నాం గృహాలకి, ఇది స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, ఆ పక్క చక్కగా వెలుతురు ఉంటుంది, వెన్నెలు ఉంటుంది నైటు. ప్రేమ దేవుని బిడ్డలారా, చక్కగా ఉంటుంది, పగలకి నైట్కి తేడా లేకుండా చక్కగా మంచి ఫోకస్ లైట్లు పెట్టేసుకుంటూ ఉన్నాం. మరి ఆ టైంలో మరి కరెంటు కూడా పనిచేయదే, భూకంపం వచ్చి మొత్తం బద్దలాసిపోయింది, నీరు ఇంకా కరెంట్ లేదే, అన్నీ కూడా పడిపోతాయి, ఇంకా మీటర్లు ఉండవు, ఇన్వర్టర్లు ఉండవు, ఏ వైర్లు తెగిపోతాయి, ఇంక అన్నీ పోతాయి. ఇంకా ఆ టైంలో ఇంకా సూర్యుడే వెలుతురిచ్చే, సూర్యుడే నలుపైపోతే, ఇంకా పట్టపగలే చీకటి అయిపోతే, ఏ సందులో కాలు పెట్టి గోతులు పడిపోతామో, ఏ పక్కకెళ్ళి ఎక్కడేముంటుందో, ఎక్కడ పరిగెడతాము, ఎక్కడికి వెళ్తాము, ఆ చీకటి కటిక చీకటి. ఆ యొక్క ఆలోచన చూడండి, ఆ చెప్తున్న వాక్యాన్ని మీ కళ్ళ ముందర కనబడుతున్నట్లు వినండి. ప్రియమైన దేవుడు, ఒక వీడియో దేవుడు చూపిస్తాడు మీకు. జరగబోయే దేవుని వాక్యం ఏంటంటే నీ హృదయానికి ఉన్నట్లుగా చూపిస్తాడు, ఆడియో వినిపిస్తాడు, వీడియో చూపిస్తాడు. హృదయపూర్వకంగా వినగల చెవి నీకుంటే. కాబట్టి ప్రియమైన దేవుడు, ఆ కటిక చీకటిలో నువ్వు ఏం చేయగలవు? అప్పుడే చెప్తున్నమాట, తల్లి జాడ పిల్లకి ఉండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు. ఎవరి ప్రాణం కొరకు వారు ఊగిసలాడుతూ ఉంటారు, ఎవరి ప్రాణం దక్కించుకోవాలనుకుంటారో వారి ప్రాణం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నేను బ్రతకాలి. బతికినంత కాలం దేవుడిని మర్చిపోయారు, ఆ సమయాన బ్రతకాలని కోరుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఇంకా జరుగుతూ ఉంది అక్కడ చెప్తున్న మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చంద్రబింబం అంతయో రక్తమాయను. మరి పగలైపోయింది, చీకటి అయిపోయింది, పగలంతా చీకటిగా ఉంది. పగలెప్పుడు వచ్చిందో తెలియదు, చీకటి అయిపోయింది. ఇంకా సాయంత్రం, ఇంకా ఈ ఉదయము ఈ సాయంకాలం దాకా సూర్యుడు మనకు కనపడలేదు. ఈ రాత్రికి చందమామ అనేది ఒకటి ఉంది కదా, ఆ చందమామ మనకు వెలుతురేస్తుందని ఎదురు చూస్తే ఆ చందమామ రక్తంలాగా ఎర్రగా మారిపోయేసరికి మరి కింద కూడా మనుషులు కూడా రక్తవర్ణంలో కనిపిస్తాం. మన ఇంట్లో గృహాలు కట్టుతున్నప్పుడు పైన చక్కట బ్లూ కలర్ లైట్లు,
రెడ్ కలర్ లైట్లు, రకరకాల లైట్లు కనబడుతుంటాయి. ఆ లైట్లు కానీ ఇండ్లంతా కూడా నీలం కలర్ కనబడుతుంది, బ్లూ కలర్ కనిపిస్తుంది. అందులో ఉన్న మనుషులు మనం కూడా బ్లూ కలర్లోనే కనబడతాం. ఆ విధంగా పైనున్న ఆకాశంలో ఉన్న ఈ యొక్క చందమామ కూడా రక్తం వల్లే ఎర్రగా అయిపోతున్నప్పుడు ఆ ఇచ్చే వెలుతురు కూడా మన మీద పడిన మన ముఖాలు కూడా మనము కూడా ఆ ఎర్రగా కనబడుతూ ఎర్రని వలె కంబలి వలె మనం కనబడుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా రక్తవర్ణము వలె కనబడుతూ ఉంటాం. అంతేకాదు మరి చంద్రబింబంత రక్తమాయను పెద్ద గాలి చేత ఆ నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, అంజూరపు చెట్లు కాయలు ఎలాగైతే రాలిపోతాయి ఒక్కసారే. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా అంజూరపు చెట్టు యొక్క గుణం చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి ఏదైనా మామిడికాయ అది పండిందని కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఓ గుత్తుకున్న కాయ ఎక్కడో 10 గుత్తులు వేస్తే అందులో 2-3 కాయలు పండుతాయి. కానీ అంజూరపు కాయలు అంటే ఒకేసారి ప్రారంభిస్తాయి, ఒకేసారి ఆ యొక్క కాపులో ఉన్నాయి చిన్నవి పక్కన పెడితే అన్నీ ఒక 50 కాయలు ఉన్నాయి అనుకోండి, 50 కాయలు ఒకేసారి వచ్చిన 50 కాయలు ఒకేసారి రాలిపోతాయంట. ఒక్కొక్క నిమిషం అటు ఇటు ఒకేసారి టపటప రాలిపోతాయి. అలాగా ఆ కాలపు కాయలు అంజూరపు కాయలు రాలినట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆకాశంలో నక్షత్రాలు భూమి మీద పడిపోతాయంట. ఇక్కడ ఎలా జరిగింది? భూకంపం వచ్చింది, ఈ ప్రాంతం అంతా ఇలా అటు ఇటు అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆకాశంలో నక్షత్రాలు కింద పడిపోతున్నాయి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కొక్క నక్షత్రము భూమి కంటే పెద్దగా ఉంటుంది అంటారు, పట్టణం కంటే పెద్దగా ఉంటుంది, దేశం కంటే పెద్దగా ఉంటుంది అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా అటువంటి నక్షత్రాలు భూమి మీద పడిపోతున్నప్పుడు లోతు కాలంలో మరి ఆకాశం అగ్నిగంధకం నుంచి భూమి పడుతున్నట్లు అగ్నిగంధకం లాగా పడినట్లు మరి నక్షత్రాలు భూమి మీద పడిపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి భూమి మీద రాళ్ళు నెత్తివై పడుతుంటే తలపగిలి చనిపోతా ఉన్నా ప్రియమైన మరి ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపోతూ ఉంటే రక్తవర్ణంలో ఉన్న ఆ ప్రాంతం నుంచి మరి ఆ ఎర్రగా ఉన్న ప్రాంతం నుంచి మరి పైనుంచి సూర్యుడిని కనపడటం లేదు, చంద్రమండలంలో మరి ఇంకా ప్రాంతం అంతా ఎర్రగా అయిపోయింది, ఆ నక్షత్రాలు వెళ్తురవట్లేదు, అవి ఏమవుతున్నాయి అంటే రాలిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలకించండి. అంటే పైనున్న చెట్టుకి మరి అంజూరపు కాయలు బలమున్నంత సేపు చెట్టుకి తానికి బలమున్నంత సేపు అది అలాగే ఏలాడుతుంది. ఆ దానికి ముచ్చుక్కిని చెట్టుకి దాని కాలం అయిపోయిన తర్వాత అది రాలిపోయే సమయం వచ్చినప్పుడు ఇంకా దాన్ని పట్టు వదిలేసినప్పుడు ఏమవుతుందంటే కాయ కింద పడిపోతుంది. అయితే నక్షత్రాలకు కూడా ఒక కాలం ఉంది, అవి అప్పటిదాకా అక్కడ పట్టుకుని అక్కడ దేవుడు నిర్ణయించిన కాలం వరకు అక్కడ నిలబడి ఉన్నాయి, అక్కడ ఏలాడుతూ ఉన్నాయి. ఆ వేలాడుతూ ఉన్న ఆ నక్షత్రాలు భూమి మీదకి ఒక్కసారిగా పడిపోతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మిగిలబడిన వారు ఏమవుతారంటే ఈ చనిపోవలసిందే. ఎక్కడ ఎలాగుంది ఏ పరిస్థితి ఉందని ఇంకా జాలి అనేది ఏముండదు, ఇంకా బాధ అనేది ఇంకా ఏముండదు. ఈ రోజు ఏం జరుగుతుందంటే దినం ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి నాకు ఇలాగ పలానా వ్యక్తి చనిపోయాడండి అనగానే అయ్యో చనిపోయాడా అయ్యో బాధపడుతున్నా అని చెప్పి బాధపడుతూ వెళ్ళి చూసి వస్తూ ఉంటాం. ఇంకా ఆ టైంలో ఇంకా ఏ కబురు ఉండదు, ఇంకా బర్త్డేలు ఉండవు, పెళ్లి రోజులు ఉండవు, ఇంకేముండవు. ఇంకా అక్కడ ఎలా చనిపోయారు, ఇక్కడ ఎలా చనిపోయారు, అక్కడ చనిపోయారు, ఆ ప్రాంతం చనిపోయారు, తర్వాత మన ప్రాంతం, తర్వాత ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, ఇంకా చావు కబురే. ప్రతి ఆ ప్రాంతంలో కూడా గొల్లుమంట ఒకటే మాట, వారి చెవులు గల్లుమంటాయంట, వారి చెవులు ఓదార్పు లేక అదేంటి విలాప వాక్యాలు రాసి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు చెప్పినా ఆ వేదనే ఆ రోదనే ఎక్కడ విన్నా ఏ చెవి నుంచి వచ్చినా ఏ మాట వచ్చినా ఇంక అదే ఏడుపు మాట, ఇంకా వేదనే రోదనే గుండెలు బాదుకుంటూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా నక్షత్రాలు రాలిపోతున్నాయి. అంతేకాదు ఆకాశం మండలం అంట చుట్టబడిన గంధంలాగా ఎలాగైతే మనము పేపర్లన్నీ ఒక పక్కన పెట్టేసి చుట్టేతం చూసారా, సాప్ చుట్టేతం, సాప్ మీద కూర్చున్నాను చెప్పి కూర్చుంటాం, సాప్ మీద కూర్చున్న వాళ్ళు వేసిపోగానే చుట్టేస్తాం. ఇప్పుడు నక్షత్రాలు ఉన్నందుకనే ఆకాశ మండలం, సూర్యుడు దాని పని అయిపోయింది, కాలం అయిపోయింది, చంద్రుడు కూడా తన కాలం అయిపోయింది, ఇంకా ఆకాశంలో ఉండవలసినవన్నీ కూడా పడిపోతున్నాయి, పాడైపోతాయి, ఇంకా వాటి గతి తప్పిపోయినాయి, ఇంకా వాటి స్థానాలు వెళ్ళిపోయినాయి, వాటి ఇంకా కాలం గతించిపోయింది. ఇంకా ఆకాశం మాత్రం సాపలాగా ఉంది, దాన్ని కూడా ఇంకా ఆకాశం మండలాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే సాపలాగా చుట్టేసి ఒక పేపర్ ముక్కలాగా చుట్టేసి పక్కన పడేసాడు. ఇంకా అది కూడా మనకు కనపడకుండా పోయింది, అదే గతించిపోయింది, అది ఏమైపోయిందో తొలగిపోయిందని చెప్పి రాస్తుంది. ప్రియమైన దీపాలు వాటి స్థానాలు, కొండలు వాటి స్థానాలు తప్పిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇవన్నీ అలా తప్పిపోతూ ఉన్నప్పుడు, అవన్నీ మారిపోతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మిగిలిన వారికి వేదన, రోదన, బాధ. కాబట్టి సర్పసంతానమైన జనాంగంలోనికి మనం పోవద్దు. ఎవరు సర్పసంతానము, ఎవరో క్రీస్తు సంతానము ఒకసారి సమయంలో మనము గుర్తెరిగి మనం ముందుకు సాగుదాం, మన హృదయాలను మనము పదిలము చేసుకుందాం. కాబట్టి ప్రియమంది విడబడిన వారిలాగా మనం ఉండొద్దు, విడవబడిన వారి గుంపులో మనం ఉండదు, ఎత్తబడే గుంపులో మనం ఉందాం, ఎత్తబడే సంఘంలో మనం ఉందాం, దేవుని పేరట మనము నడిపించబడదాం. ఒక మాట మరి సంఘంలో ఉన్న మనము
దేవునిలో ఉన్న మనము మరి మన పాస్టర్ గారితో పాటు మనం కూడా దేవుని రాజ్యాన్ని చేరేవారిగా ఉండాలి. మరి పాస్టర్ గారు ఆగిపోయి విశ్వాసం వెళ్తే అది మంచిది కాదు. మరి విశ్వాసాలు ఆగిపోయి పాస్టర్ గారు వెళ్తే మంచిది కాదు. పాస్టర్ గారు తనతో పాటు గుంపుని తీసుకెళ్లేవారుగా ఉండాలి. అటువంటి సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. మన సేవకులు ఉన్న సేవకులు మనం విడిచిపెట్టుకోవద్దు. ఆ సేవకులను బలపరుచుకుందాం. మనం దేవునిలో బలపడదాం. దేవుని రాజ్యానికి మంచి సువార్త అందించేవారుగా, దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండేలాగా మనస్ఫూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.